గారు టాప్ 1000 ఫ్రమ్ హైదరాబాద్. మేడం రెడీగా ఉన్నారు. అందరం కూడా మనం మేడంకి ఆర్టిస్ట్ వెల్కమ్ చెప్తాం ఈరోజు. ఓకే, ప్లీజ్ వెల్కమ్ మౌనిక గారు. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు మౌనిక. నేను ప్రెసెంట్ స్టార్ 1000 ర్యాంక్ లో ఉన్నాను ఫ్రమ్ టీమ్ అన్నేం నుంచి. అండ్ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. సో నా కోసం చెప్పుకోవాలి అంటే నేను ఒక పిహెచ్డి గ్రాడ్యుయేషన్ అయింది. నేను ఎంఎస్ మైక్రోబయాలజీ అండ్ కంప్లీట్ చేశాను. అలానే బిఎస్ మైక్రోబయాలజీ కూడా కంప్లీట్ అయింది. తర్వాత నేను మెడికల్ కోడింగ్ చేశాను. సో డబల్ పీజీ అయిన తర్వాత మెడికల్ కోడింగ్ లో వర్క్ చేశాను. ప్రెసెంట్ కాస్మెటాలజీ కంప్లీట్ చేసుకుని బ్యూటీ పార్లర్ రన్ చేసుకుంటూనే వివాలో నేను స్టార్ 1000 ర్యాంక్ లో కంటిన్యూ అవుతున్నాను. సో ఈ రోజు మనకి ఐ కేర్ కోసం చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. సో ఫస్ట్ ఐ కేర్ కోసం మాట్లాడుకునే ముందు ఉమెన్స్ కోసం అండ్ అలాగే రెగ్యులర్ గా ఉమెన్స్ కి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం తెలుసుకుందాం. అట్లనే వాటికి రావడానికి మేజర్ రీజన్స్ ఏమున్నాయి, ప్రెసెంట్ జనరేషన్ లో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ మనం సరి చూసుకోలేకపోతున్నాము అనేది కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రెగ్యులర్ గా అందరిలో చూసుకున్న మేజర్ గా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్ని కూడా గర్భాశయ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, పీసీఓడి, పీసీఓఎస్ లేదా వైట్ డిశ్చార్జ్ అని, ఓవర్ బ్లీడింగ్ అని, ట్యూమర్స్ అని, నీటి బుడగలు ఉండటము లేదా కంతులు ఫామ్ అవ్వడము. ఇట్లా చూసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మేజర్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పీరియడ్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మేజర్ గా ఉమెన్స్ లో ఉండే హెల్త్ కాంప్లికేషన్స్ అన్ని చూసుకుంటున్నాం. ఇలా ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేయడం అనేది చూస్తున్నాం. మన ముందు జనరేషన్ వరకు కూడా 14 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ కి అయ్యే పీరియడ్ స్టార్టింగ్ అనేది ఇప్పుడు 6 to 7 years కి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక జనరేషన్ తగ్గేటప్పటికి, ఒక జనరేషన్ పెరిగేటప్పటికి హాఫ్ ఆఫ్ ద ఏజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే చిన్న వయసులోనే పీరియడ్ స్టార్ట్ అవ్వడము, సో అక్కడ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడము, వాటి మీద సరిగ్గా అవగాహన లేకపోవడము, ఈ ఫుడ్ లో అనేది పోషకాలు లోపించడము, లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడము, ఓవర్ పొల్యూషన్ వల్ల ఎన్నో రకాల మేజర్ సమస్యలు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొకటి గనక చూసుకుంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఏదన్నా ఓవర్ కాంప్లికేషన్ గనక కొంతకాలం మనం ఫేస్ చేస్తే డైరెక్ట్ గా గర్భసంచి అనేది తీసేయడం జరుగుతుంది. చిన్న వయసులోనే 30 ఇయర్స్ లోనే 40 ఇయర్స్ లోనే తీసేయడం అనేది జరుగుతుంది. ఇట్లా ఎప్పుడైతే గర్భసంచి అనేది తీసేయడం జరుగుతుందో బాడీలో ఒక ఆర్గాన్ కనుక రిమూవ్ చేస్తే, రిమూవ్ చేసిన తర్వాత నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అనేవి లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి రీజన్స్ కూడా ఉంటాయి. దానికి ఇన్ఫెక్షన్ ఉంటుందండి, స్వెల్లింగ్ ఉంది, లోపల లేకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ట్యూమర్ స్టార్ట్ అయినాయి, అవి తగ్గట్లేదు, మీ ఏజ్ సహకరించట్లేదు, మీకు ఇంకా బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, చాలా రకాల కాంప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి, సో వీటిని తొలగించేయాలి అని చెప్పేసి భయపడిపోయి రేపెప్పుడో వచ్చే ప్రాబ్లం కోసం ఈ రోజే దాన్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా తీసేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వన్స్ ఒకసారి ఒక ఆర్గాన్ అనేది బాడీలో తీసేస్తే ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళకి బాగానే ఉండొచ్చు, ఎందుకంటే పీరియడ్ కాంప్లికేషన్ ఉండదు, ఈ 2-3 ఇయర్స్ మెకానిజం బాగానే జరుగుతుంది. ఎప్పుడైతే 2-3 ఇయర్స్ దాటుతుందో ఆటోమేటిక్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, కీళ్లవాతం అని, ఎముకలు మెత్తబడిపోవడము, ఒబేసిటీ వచ్చేయడము, బీపీ ఫ్లక్చువేషన్స్ అవ్వడము, బాడీలో బ్లడ్ తగ్గిపోవడము, రెగ్యులర్ గా జరిగే మెకానిజం డిస్టర్బెన్స్ అవ్వడము, దీనివల్ల ఎన్నో రకాల మేజర్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. మరి వచ్చిన ఈ మేజర్ కాంప్లికేషన్స్ అన్ని త్వరగా తగ్గించుకోవచ్చా అంటే, ఒకసారి గర్భసంచి తీసేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్ లాంగ్ ప్రాబ్లమేటిక్ గానే మారి లైఫ్ లాంగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. అవి తగ్గించుకోవడం అనేది చాలా టఫెస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, చిన్న చిన్నవి అంటే కాలితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకుని మనమే ఎక్కువ అనుమానాలు క్రియేట్ చేసుకుని, మనమే ఎక్కువ భయపడిపోయి, మనమే ఎక్కువ ప్రాబ్లం అనుకుని మనమే తీసేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఏవైతే రెగ్యులర్ గా ఉండాల్సిన పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడము, చిన్న చిన్న కాంప్లికేషన్స్ కి ఎక్కువ భయపడిపోయి మనం వాటిని రిమూవ్ చేయడం వల్ల మేజర్ గా ఉమెన్స్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తే, మనకు ఒకవేళ క్యాన్సర్ వచ్చే టెండెన్సీ కనుక బాడీకి ఉంటే గర్భసంచి ఉన్నా లేకున్నా క్యాన్సర్ వస్తుంది. మనమేంటి రేపు ఎప్పుడో వస్తుందని భయపడి ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం. సో వీటి వల్ల కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా అవ్వడం అనేది జరుగుతుంది. మన ఉమెన్స్ కి నేచర్ కి ఒక కనెక్షన్ ఉంటుందండి.
ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి అంటే మనకి మూన్ సైకిల్ అంటాం, 28 డేస్ ఉంటుంది. అట్లానే ఫీమేల్స్ లో పీరియడ్ సైకిల్ అంటాం, మెన్స్ట్రువేషన్ సైకిల్, ఇది కూడా 28 డేసే ఉంటుంది. అంటే ఉమెన్స్ కి నేచర్ కి మూన్ సైకిల్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. ఈ మూన్ సైకిల్ అనేది కనుక 28 డేస్ కి పీరియడ్స్ అనేది టైం కి వస్తే మీకు పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, కంతులు ఉన్నా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి పెరగకుండా హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి రెగ్యులేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మేజర్ గా ఉన్న వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పీరియడ్ సైకిల్ అనేది 28 డేస్ టు 28 డేస్ రెగ్యులేట్ అవ్వడానికి ట్రై చేయాలి. దానికి తగిన ఫుడ్ తీసుకోవడము, దానికి తగిన చిన్న మేడం దగ్గర పవర్ కట్ అవుతుంది. చిన్న ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజులు చేయడము. మేడం ఓకేనా మౌనిక గారు? సార్ వాయిస్ ఓకేనా సార్? ఇప్పుడు ఓకే అమ్మా. ఒక 1 minute బిఫోర్ ఆగిపోయింది మీ వాయిస్. మళ్ళీ మాట్లాడండి. ఓకే సార్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి, పవర్ ఫ్లక్చువేషన్స్ అవుతుంది దానివల్ల అనుకుంటా. సో ఇప్పుడు ఏదైతే మేజర్ గా జరుగుతున్న ప్రాబ్లం ఉందో ఈ రెగ్యులేషన్ కనుక అయితే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి 70% మనమే ఇంట్లో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ 30 to 40 years నుంచే మనం ఎక్కువగా ఉమెన్స్ లో ఈ హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి చూస్తున్నాం. అంత ముందు వరకు ఎందుకు లేదు అంటే మన ఇండియాలో ఆయుర్వేదంలో మన వంటగదే మనకు ఒక డాక్టర్, మన వంటిల్లే మనకు ఒక హాస్పిటల్, మనకి ప్రతి ఒక్క సొల్యూషన్ అక్కడ దొరికేది. బట్ ఇప్పుడు దాని మీద నాలెడ్జ్ లేకపోవడము, దాని మీద అంత దృష్టి పెట్టలేకపోవడము, ఈ బిజీ షెడ్యూల్స్, వర్క్ షెడ్యూల్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, వర్క్ ప్యాటర్న్స్ వల్ల మనం ఆ నాలెడ్జ్ అనేది మిస్ అవ్వడం వల్ల మనం ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మేజర్ గా కనుక చూసుకుంటే ఉమెన్స్ లో మేజర్ గా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కనుక రెగ్యులేట్ అయితే కనుక మనకు వచ్చే మేజర్ గా 60 to 70% కాంప్లికేషన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి, తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే గనక ఇప్పుడు గనక చూస్తే చాలా ఈజీగా పోస్ట్పోన్మెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండో పెళ్లి ఉంది, బ్రదర్దో, తమ్ముడుదో, ఇంటి చుట్టాలదో, లేకపోతే గోప్రవేశమో ఉంది, అందరూ వస్తారు, మనం వెళ్ళాలి. బట్ మనకి టైం, మనం ఏం చేస్తాం, ఒక టాబ్లెటే కదా సరే తెచ్చుకుని వేసేద్దాము, ఓ 2-3 రోజులు గడిచిపోతుంది కదా, ఈజీగా పోస్ట్పోన్మెంట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఈజీ పోస్ట్పోన్మెంట్ అనేది మనం పీరియడ్స్ కి చేస్తున్నామో వన్స్ డిస్టర్బ్ అయిన సైకిల్ మళ్ళా రెగ్యులేట్ అవ్వాలంటే 1 year పడుతుందండి. మీరు వేసుకునే ఒక టాబ్లెట్ మీ బాడీని 1 year పాటు హెల్త్ కాంప్లికేషన్స్ లోకి తీసుకెళ్ళడానికి, అక్కడి నుంచి మేజర్ కాంప్లికేషన్స్ లో పడేయడానికి మేజర్ ఆస్కారం ఉంటుంది. అది ఇప్పుడు చిన్న పిల్లల నుంచి స్టార్ట్. ఏదైనా ఫంక్షన్ ఉంది వెళ్ళాలి, 20 years కి టాబ్లెట్స్ వేస్తాం, 30 years కి టాబ్లెట్స్ వేస్తాం. అక్కడ వేసిన ఒక టాబ్లెట్ 1 year పాటు లైఫ్ టైం ని చేంజ్ చేయడానికి, కాంప్లికేషన్స్ లోకి తీసుకెళ్ళడానికి, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ని తీసుకురావడానికి మేజర్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కంట్రోల్ అవ్వాలన్నా, లేకపోతే ఈ పోస్ట్పోన్మెంట్ ని తగ్గించుకున్నా, లైఫ్ స్టైల్ ని కొంచెం చేంజ్ చేసుకున్నా, మన ఆరోగ్యం మీద మనం అవగాహన పెంచుకున్నా మనకు వచ్చే రెగ్యులర్ కాంప్లికేషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ప్రెసెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో ప్రతి ఫుడ్ తీసుకుని తెచ్చుకుని తినడానికి, లేదు అంటే ఒక లైఫ్ డైట్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడానికి మనం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న టైం అనేది సరిపోక, దానికోసమే ఇండస్ వివా ప్రైవేట్ లిమిటెడ్ హెల్త్ కేర్ వాళ్ళు మనకి ఒక చక్కటి ప్రొడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అది కేవలం ఉమెన్స్ కోసమే తీసుకొచ్చారు, అదే ఐ కేర్. దానికోసం తెలుసుకునే ముందు ఒకసారి ఒక డాక్టర్ మేడం మనకి ఉమెన్స్ కి వచ్చే రెగ్యులర్ హెల్త్ కాంప్లికేషన్స్ కోసం ఒక 5 minutes ఒక వీడియో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో చూస్తూనే దాని గురించి మనం ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారం. నిపుణులను సంప్రదించండి. అంటే 40 సంవత్సరాలు దగ్గర పడిన తర్వాత అమ్మ చూసుకోమా నువ్వు, తర్వాత ఇప్పుడు ఈ వయసు తర్వాత వెయిట్ గెయిన్ అవుతే తగ్గదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇది ఎప్పటి నుంచో ఇలాగే ఉందా లేక ఈ జనరేషన్ కి మారుతుందరా, వస్తున్న జనరేషన్స్ కి?
అంటే ఇది బేసిక్ ఉమెన్స్ ఎండోక్రైన్ సిస్టమ్ విచ్ టేక్స్ ఎ టర్న్ ఈ వయసులో. ఏమవుతుందంటే 40 years తర్వాత 48 నుంచి 52 వరకు యావరేజ్ ఇండియన్ ఉమెన్స్ మెనోపాజ్ ఏజ్ అది. అంటే మెనోపాజ్ అంటే మన బాడీలో ఉత్పత్తి అయిన పిట్యూటరీ హార్మోన్స్ మన గొనాడ్స్ లేడీస్ కి ఓవరీస్ లోంచి ఎస్ట్రోజన్ ఉత్పత్తి అవుతాయో ఇంకా ఆ వయసులో ఓవరీస్ కంప్లీట్ గా గివ్ అప్ చేస్తాయి. న్యాచురల్ గా వాటి ఏజ్ అయిపోతుంది, గివ్ అప్ చేస్తాయి. సో అక్కడ నుంచి వచ్చే ఎస్ట్రోజన్ హార్మోన్ లోపం జరగటం వలన ఇంకా కంప్లీట్ గా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ ఏదైతే ఉంటుందో పిట్యూటరీ హార్మోన్స్ నుంచి ఎస్ట్రోజన్ రిలీజ్ కి ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసే ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ కంప్లీట్లీ కట్ ఆఫ్ అయిపోతాయి. ఇంకా అలా కట్ ఆఫ్ అయిపోయినాక ఏమవుతుందంటే ఇంకా LH FSH బాగా పెరిగిపోతాయి, ఎస్ట్రోజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. సో ఇలా అవటంతో లేడీస్ కి మెన్సెస్ స్లోగా ఆగిపోవటం, తర్వాత అయితే కొంచెం ఎక్కువ హెవీ మెన్సెస్ రావటం, లేట్ గా మెన్సెస్ రావటం, జస్ట్ స్కాంటీగా స్పాటింగ్ రావటం, అదర్వైజ్ 1 or 2 months రెగ్యులర్ గా హెవీ బ్లీడింగ్ అవ్వటం, దాంతో కొంత ఎనీమియా అట్లా రావటం, ఇలా అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్ట్రోజన్ లోపంతో వాళ్ళకి వాసోమోటార్ సిమ్టమ్స్ వస్తాయి. మహిళలకి ఈ టైంలో హార్ట్ రేట్ ఎక్కువగా ఉండటం, కొంచెం మూడ్ స్వింగ్స్, ఇరిటేబుల్ గా, కోపం ఎక్కువగా, నిద్ర పట్టకపోవటం, ఒంట్లో వేడి, ఆవిర్లు, హీట్ ఇంటాలరెన్స్, గుండె దడ, హాట్ ఫ్లాషెస్ అంటూ ఉంటారు. ఆ హాట్ ఫ్లాషెస్ టైంలో వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. సో నిద్ర పట్టినప్పుడు కూడా స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ తో కార్టిజాల్ పెరుగుతుంది, కార్టిజాల్ నుంచి మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి బ్యాడ్ హార్మోన్స్ అన్ని కూడా ఒకదానికొకటి కిక్ ఆఫ్ అయిపోతాయి. దీని మెయిన్ ఇష్యూ ఏంటి అంటే లో ఎస్ట్రోజన్. సో ఎస్ట్రోజన్ అనేది ఒక ఫీమేల్ హార్మోన్, ఇట్స్ ఎ వెరీ ప్రొటెక్టివ్ హార్మోన్. ఈ హార్మోన్ వలన లేడీస్ కి కొంచెం ఆకలి కూడా తక్కువ వేయటం, అంటే గ్రెలిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఆడిపోనెక్టిన్, లెప్టిన్, ఇలాంటివన్నీ హార్మోన్స్ కూడా ఎస్ట్రోజన్ కి కోరిలేటింగ్ గా రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నమాట. సో ఎస్ట్రోజన్ తగ్గినప్పుడు ఇట్లాంటి ఇన్సులిన్ సెన్సిటైజింగ్ హార్మోన్స్ అన్ని తక్కువగా, ఇన్సులిన్ రెసిస్టెంట్ హార్మోన్స్ అన్ని ఎక్కువగా రిలీజ్ అవటం జరుగుతుంది. సో ఎస్ట్రోజన్ లేడీస్ బాడీస్ ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, అబ్డామినల్ ఒబిసిటీ లేకుండా. అంటే గైనాయిడ్ వెయిట్ గెయిన్ లాగా హెల్ప్ చేస్తుంది, కానీ ఆండ్రాయిడ్ వెయిట్ గెయిన్ హెల్ప్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. అంటే గైనాయిడ్ వెయిట్ గెయిన్ అంటే లేడీస్ జనరల్ గా వెయిట్ గెయిన్ ఏరియాస్ హ్యాండ్స్ కానీ, థైస్ కానీ, బటక్స్ కానీ, అబ్డామిన్ మీద, కడుపు మన పొట్ట భాగం మీద వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఆపగలిగే హార్మోన్ ఎస్ట్రోజన్. రైట్. కానీ మళ్ళీ హార్మోన్స్ ఎప్పుడైతే లో ఎస్ట్రోజన్ అయినప్పుడు మెనోపాజ్ లో లో ఎస్ట్రోజన్ తో పాటు కొన్ని మేల్ హార్మోన్స్ కూడా పెరుగుతాయి, కిక్ ఆఫ్ అవుతాయి. అంటే పోస్ట్ మెనోపాజల్ గా. ఎస్, దట్ ఇస్ ట్రూ. యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ. మన మానవ శరీరంలో లేడీస్ కి ఇట్లాంటి మార్పు జరుగుతుంది అనమాట. అరౌండ్ 45 తర్వాత ఎప్పుడైతే ఎస్ట్రోజన్ బాగా లో అవుతుందో అలాంటప్పుడు మన ఒబీస్ సెల్స్, అంటే మన ఆడిపోసైట్స్ అనే సెల్స్ లోంచి ఉత్పత్తి అయిన ఆండ్రోజన్స్ కొన్ని ఉంటాయి. ఆ ఆండ్రోజన్స్ మళ్ళీ అరోమటైజ్ అయ్యి మళ్ళీ ఆ ఎస్ట్రోజన్ అంతా కూడా మళ్ళీ మేల్ హార్మోన్స్ నుంచి తయారవుతుంది. మేల్ టెస్టోస్ట్రోన్ అండ్ డైహైడ్రో టెస్టోస్ట్రోన్ అండ్ ఆండ్రోస్టీన్ డయోన్ అని 3 రకాల మేల్ హార్మోన్స్ ఉమెన్ లో కూడా ఉంటాయి. అటువంటి హార్మోన్స్ లో నుంచి అరోమటైజేషన్ రియాక్షన్స్ జరిగి మళ్ళీ ఎస్ట్రోన్, ఎస్ట్రడయాల్, ఎస్ట్రయాల్ అని చెప్పి మళ్ళీ 3 types ఆఫ్ ఎస్ట్రోజన్స్ ఉత్పత్తి అవుతాయి మెనోపాజ్ తర్వాత. దీని ప్రభావంతో బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. అంటే బెల్లీ ఫ్యాట్ మామూలుగా ఆడిపోజ్ టిష్యూస్ నుంచి వచ్చిన టెస్టోస్ట్రాన్, ఆండ్రోజన్స్ లో నుంచి ఉత్పత్తి అయిన, అరోమటైజ్ అయినాక వచ్చిన ఎస్ట్రోజన్స్ అన్ని కూడా మన బెల్లీ ఫ్యాట్ ని ఎక్కువ డిపాజిట్ చేస్తాయి, బెల్లీ ఏరియాలో ఫ్యాట్ ని ఎక్కువ డిపాజిట్ చేస్తాయి. అది కాక మెనోపాజ్ తర్వాత SHBG అని సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అని ఒక హార్మోన్, లివర్ సెల్స్ నుంచి తయారైన హార్మోన్ కూడా తక్కువగా ఉత్పత్తి అవడం జరుగుతుంది. సో ఈ SHBG తక్కువ అయినప్పుడు కూడా అబ్డామినల్ ఒబిసిటీ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ చక్కగా దాని ఎండ్ ఆర్గన్, టార్గెట్ ఆర్గన్ కి రీచ్ అవ్వటం, ఎటువంటి ఆబ్స్టికల్స్ లేకుండా, ఎటువంటి వ్యతిరేకత లేకుండా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అందరికీ అర్థమయ్యేలాగా, మన బోర్లో నుంచి నీళ్లు లాగి ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ లో పోసుకున్న తర్వాత కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ పనిచేస్తా, బోర్ పనిచేస్తా కూడా, పంపులు పనిచేస్తా కూడా పంపుల్లో నీళ్లు సరిగ్గా రాకపోవటం. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ లో నుంచి పంపుల్లోకి నీళ్లు సరఫరా అందలేదు అంటే పంపులు ఎక్కడో బ్లాక్ అయినాయి, అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎస్, కానీ దానికి రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. సో రెసిస్టెన్స్ అనేది ఇన్సులిన్ రిసెప్టర్స్ లోపము, తర్వాత ఇన్సులిన్ టూ మచ్ గా ప్రొడ్యూస్ అయ్యి దానికి ఇన్సులిన్ రిసెప్టర్స్, పెరిఫరల్ ఆర్గన్, ఎంట్రీ ఆఫ్ ద ఇన్సులిన్ ఇన్ టు ద టార్గెట్ ఆర్గన్, ఎంట్రీ ఆఫ్ ద ఇన్సులిన్ లోపించడం అనమాట. ఇన్సులిన్ ఎంట్రీ అవ్వకపోతే మన దగ్గర ఎన్నో బెడ్రూమ్స్ ఉన్నా సరే వాటికి తాళాలు లేక వాడుకోలేని పరిస్థితి వస్తుంది అన్నమాట. ఇది కేవలం సమాచారంగా మాత్రమే. థ్యాంక్ యూ మ్యామ్.
ఇప్పుడు కనుక ఇక్కడ మేడం చెప్పిన వీడియో కనుక చూసుకుంటే కంప్లీట్ వీడియో అంతా 30+ ఇయర్ తర్వాత వచ్చే ఉమెన్స్ కాంప్లికేషన్ కోసం చెప్పారు. బట్ అదే కనుక మనం చూసుకుంటే ప్రెసెంట్ 10 to 15 years నుంచి ఉన్న ఫీమేల్స్ కూడా పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో సఫర్ అవుతున్నారు, పీసీఓడి పీసీఓఎస్ తో సఫర్ అవుతున్నారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో సఫర్ అవుతున్నారు, స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్లెస్నెస్, ఓవర్ మూడ్ స్వింగ్స్ తో సఫర్ అవుతున్నారు. ఇవన్నీ మోనోపాజ్ అంటే 42 to 42 years తర్వాత రావాల్సిన ఉమెన్ కాంప్లికేషన్స్ అన్ని ఇప్పుడు 15 years నుంచి పిల్లలు అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. దీనికి మేజర్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఏదైతే మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీ ఉందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనకి గనక ఉమెన్స్ హెల్త్ గనక బాగోవాలి అంటే హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదే మనకి ఉమెన్ హార్మోన్ కోసం మేడం చెప్పడం జరిగింది, ఈస్ట్రోజన్ హార్మోన్. ఇప్పుడున్న జనరేషన్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోవడము, సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడము ఉండటం వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే మెనోపాజ్ లో ఉండటము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, థైరాయిడ్ అని, డయాబెటీస్ అని, ఇట్లా మేజర్ కాంప్లికేషన్స్ అన్ని రావడానికి కారణం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని మేడం క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఉమెన్స్ మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ అన్ని ఫేస్ చేస్తున్నారో వాటి నుంచి ఉమెన్స్ ని హెల్తీగా ఉండటం కోసం ఉమెన్స్ వెల్నెస్ కోసం వచ్చిందే ఇండస్వివా ప్రైవేట్ లిమిటెడ్ హెల్త్ కేర్ వారి నుంచి వచ్చిన ఐ కేర్ అనేది. ఇది కంప్లీట్ గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఉమెన్స్ వెల్నెస్ ఇవ్వడం కోసం, ఉమెన్స్ యొక్క బోన్స్ ని డెన్సిటీని పెంచడం కోసం, బ్లడ్ ని రెగ్యులేట్ చేయడం కోసం, అలానే ఈ ఏదైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉందో వాటిని కంట్రోల్ చేయడానికి కావాల్సిన హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ డెవలప్ చేయడానికి, ఇంకా మరెన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ని ఇవ్వడం కోసం వచ్చింది ఈ ఐ కేర్. ఇప్పుడు ఐ కేర్ కి సంబంధించి ఒక వీడియో చూద్దాం. అది రావట్లేదు మేడం. మౌనిక, సార్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో లేడీస్ కి తరచుగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పు, మేడం వాళ్ళు నోట్ చేస్తారు. డియర్ లీడర్స్, మీరు వెల్నెస్ గురించి అందరికీ చెప్పేటప్పుడు ఫస్ట్ ప్రజెంట్ అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి, ముఖ్యంగా మహిళ తరచుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఓకే, తను చెప్తున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ముందుగా మనకి ఒక అవగాహన ఉండాలి. అందరూ ఎదుర్కొంటున్నారు, ఒక డయాబెటిక్ గురించి అవగాహన లేదనుకో. ఇన్సులిన్ నిరోధకత అని అనింది అందులో, అవునా? ఆ వీడియోలో చెప్పిందా మౌనిక? ఎస్ సార్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అని అంది. అంటే ఎంత ఇన్సులిన్స్ వచ్చినా సరిపోవట్లేదు, వాళ్ళు శక్తి లేదు, ఎందుకంటే రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. ఓకే, దానివల్ల ఇంకా ఓవర్ డోస్, ఇంకా ఇన్సులిన్ అవసరం అవుతుంది, లేదా తీసుకునే గ్లూకోజ్ శాతం బాగా పెరిగిపోతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది, వాళ్ళకు కూడా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ బాగా పెరిగిపోతున్నాయి, అవునా?
నా మాట నీకు క్లియర్ గా వినబడుతుందా మౌనిక? ఎస్ సార్. కట్ అవుతుందా? నీ దగ్గర ఏమైనా నెట్ ప్రాబ్లం ఏం లేదుగా? లేదు సార్, లేదు సార్. ఓకే, నువ్వు చాలా స్పీడ్ గా చెప్పావు లేడీస్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్ని. నాకు అన్ని తెలియదు, ఒక్కొక్కటి చెప్పు నెమ్మదిగా. ఓకే సార్. చెప్పు, నేను నోట్ చేసుకుంటా. ఎస్ సార్. ఫస్ట్ నేను అవి నోట్ చేసుకుంటేనే అవతల వ్యక్తికి అర్థమవుతుంది, ఓకే ఇతనికి అన్ని తెలుసు మా గురించి, ఐకే చెప్పడానికి ఇతను అర్హుడే అని అర్థమవుతుంది. సరేనా? ఓకే సార్. రైట్, చెప్పు. ఎస్ సార్. ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే డియర్ పార్ట్నర్స్, వివో starting- ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఒక సూచన, మీ పేరు పక్కన, ఇది స్టార్ 250 వాళ్ళ మీటింగ్ కాబట్టి మీ పేరు పక్కన మీ ర్యాంక్ ఏంటిదో మీరు టైప్ చేసి పెట్టండి. ఓకే, ఈ యొక్క ప్రెజెంటేషన్ విన్న తర్వాత స్టార్ 250 కాని వాళ్ళు లీవ్ అవ్వచ్చు. స్టార్ 250 కాని వాళ్ళు మీ పక్కన మీ ర్యాంక్ ఏందో మీరు టైప్ చేసి పెట్టుకోండి. సరేనా? మౌనిక, ఎస్ సార్. రైట్, స్టార్ట్. ఇప్పుడు మేజర్ గా చూసుకుంటే ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్, ట్యూమర్స్, అలానే నీటి బుడగలు, అలానే స్వెల్లింగ్స్, కీళ్లవాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, తర్వాత ఎముకలు మెత్తబడిపోవడం, ఒబేసిటీ, మైగ్రేన్, అలానే కొన్ని రకాల పర్సనల్ ఏరియాస్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవర్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. ఎనేమియా అంటాము, బ్లడ్ తగ్గిపోవడము, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. బ్లడ్ లో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పెరిగిపోవడము, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. మైగ్రేన్ అని, అలానే తర్వాత కాళ్ళకి సంబంధించిన వాపులు, బోన్స్ లో మధ్యలో గుజ్జు తగ్గిపోవడము, అలానే గ్యాంగ్రీన్ అని, తర్వాత డయాబెటిస్ అని, తర్వాత ఐస్ కి సంబంధించిన ఎక్కువ చూపు తగ్గిపోవడము, చత్వరము, కళ్ళ మంటలు ఎక్కువగా రావడం, అలానే ఉండవలసిన వెయిట్ కన్నా ఓవర్ వెయిట్ పెరిగిపోవడం. అలా వెయిట్ పెరిగిపోవడం వల్ల ఫ్రంట్ అబ్డామినల్ పొట్ట అనేది ఎక్కువగా పెరిగిపోవడము, దానివల్ల ఓవరీస్ మీద ఎఫెక్ట్ పడటము. ఓవరీస్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సైక్లింగ్ అనేది ముందుకి వెనక్కి జరగడము, దానివల్ల 40 years తర్వాత రావాల్సిన మొనోపాజ్ అనేది 15-20 years కే రావడము, ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ అవ్వడము, పిల్లలు త్వరగా పుట్టకపోవడము, ఈ చిన్న చిన్నగా ఉన్న నీటి బుడగలు కాస్త కంతుల్లా మారి క్యాన్సర్ లోకి పెట్టడము, ఆ ఓవరీస్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మెటాస్టాటిక్ క్యాన్సర్ కింద అది మళ్ళా జనరేట్ అయ్యి వేరే ఆర్గాన్స్ లో కూడా పెరగటము, అలానే హైజీన్ గా సరిగ్గా లేకపోవడం వల్ల బ్రెస్ట్ కి సంబంధించిన క్యాన్సర్స్ అనేవి అధికంగా రావడము, చిన్న చిన్న కంతులుగా స్టార్ట్ అవ్వడము, ఓవర్ పెయిన్స్ అనేవి రావడము, అలానే థ్రోట్ క్యాన్సర్స్ అనేవి రావడము, లంగ్స్ లో పోవడం వల్ల ఓవర్ డిహైడ్రేషన్ అనేది జరగడము, ఫుడ్ లో పోషకాలు ఉన్న ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోవడము, త్వరగా హెయిర్ ఫాల్ అవ్వడము, అలానే బాడీకి సంబంధించి త్వరగా నీరసం రావడము. ఇప్పుడున్న వేసవి కాలంలో వాటర్ అనేది సరిగ్గా తీసుకోవడం పోవడం వల్ల బాడీ త్వరగా డిహైడ్రేట్ అయిపోవడం, స్వింగ్స్ రావడము, చిరాకు, తర్వాత యాంగ్జైటీ పెరిగిపోవడము, చిన్న చిన్న విషయాలని పర్సనల్ గా తీసుకుని డిప్రెషన్, ఇట్లా చూసుకుంటా పోతే ఇంకా మరెన్నో సమస్యలు మేజర్ గా ఇప్పుడు 40 years లోపే పిల్లలు అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఇవి మేజర్ గా ఉమెన్స్ కి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్. వెరీ గుడ్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్క ప్రెజెంటేషన్ చేసినా కూడా మీరు అవతల వ్యక్తికి ఐకేర్ గురించి అర్థం అయితే మీకు 500 రూపీస్. ఈ 500 కోసం 8 గంటలు నిలబడి షాపుల్లో లేకపోతే ఇంకెక్కడెక్కడైనా సరే కష్టపడాల్సిన అవసరం లేదు. మీ జ్ఞానమే ధనం అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ఎట్లా అప్పచెప్పింది, ఎంతగా వీడియోస్ నుంచి తను ఎడ్యుకేషన్ తీసుకుంటే అట్లా చెప్పగలుగుతుంది. మన డబ్బుల కోసము కనీసము మనం సంపాదించే దానికోసం చిన్న పని ఎక్కాలు బట్టి పట్లే చిన్నప్పుడు దీనికోసం ఎంబీబీఎస్ చదవాలన్నా, నువ్వు ఎంబీబీఎస్ అమ్మా? నో సార్. ఎంబీబీఎస్ చేసావా? లేదు సార్. నీ శ్రద్ధ, నీ ఇంట్రెస్ట్, నీ బ్యూటీ పార్లర్ మీద ఎంత వర్క్ నేర్చుకున్నావో నీ శ్రద్ధ దాన్ని బట్టి నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు. మా ఇంట్లో 14 ఏళ్ళ నా కూతురు ఉంది, ఈ విషయాలైనా నాకు తెలవాలి. నీళ్లు తాగడం ఎంత ఇంపార్టెంట్ ఆమెకు తెలవాలి, నువ్వు చెప్పాలి. నేను చెప్తే ఎంత నువ్వు చెప్పాలి.
అర్థమైందా? అట్లా ప్రతి ఇంట్లో ఉన్నారు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, నీళ్ళు కూడా తాగకుండా డీహైడ్రేషన్ అయ్యి ఈ రోజుల్లో పిల్లలు పుట్టడమే గగనంగా మారిపోయి. దానికి కారణం ఏంటి? పోషకాలు ఉన్నటువంటి వాటిని తీసుకోకపోవడం. మీకు తెలియాలి. హాస్పిటల్ చుట్టూ తిరిగితే, గుళ్ళ చుట్టూ తిరిగినా మోక్షం ఉంటుందేమో కానీ హాస్పిటల్ తిరిగితే ఏం ఉండదు. అర్థమైందా? ఇంట్లో వంటిల చుట్టూ తిరగాలి, వంటింట్లో పోషకాలు ఉండాలి. మరి అవి లేవు కాబట్టి ఆ పోషకాలు ఉన్నటువంటి పోషకాల నిలయమైనటువంటి ఐకేర్ని తయారు చేయడం జరిగింది. నువ్వు అన్నావు ఆ చిన్ని నీటి బుడగలే కణితులు అవుతున్నాయి, క్యాన్సర్ అవుతుంది. ఈ మధ్య క్యాన్సర్ బాధితులు తక్కువ ఉన్నారా, ఎక్కువ అవుతున్నారా? ఎంతమంది సుధామూర్తి గారు పార్లమెంట్ లో మొత్తుకుంటున్నారు, దానికి కూడా ఒక టీకాలు వేసి కనిపెట్టండి అంటుంది. అందరికీ టీకాలు వేసి పడేయండి, పిల్లలు ఎదుగుతుంది. చిన్న చిన్న ఉన్నప్పుడే టీకాలు వేసి పడేయండి, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. మొన్న అట్లనే కరోనాకి వేసారు. ఇప్పుడు ఏ నొప్పి గ్యాస్ పెయిన్ వచ్చినా కరోనా వల్ల వ్యాక్సిన్ వల్ల వస్తుందని భయపడిపోతున్నారు. కెమికల్ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి లాభం లేదు. సహజంగా న్యాచురల్ గానే తీసుకోవాలి. ఐకేర్ అనేది ఒక న్యాచురల్ వ్యాక్సిన్ లాంటిది, ముందు జాగ్రత్తలు. ఓకే, మరి ఆ ఐకేర్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఒకసారి చెప్పండి. ఆ 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. వీడియో ఉందా మేడం? వస్తుందా? ఒకసారి చూడండి. ఐకేర్ లో కనుక చూసుకుంటే మొత్తం 13 నుంచి 14 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అందులో మేజర్ గా 4 ఇంగ్రీడియంట్స్ అనేవి చెప్పుకుంటాం, హీరో ఇంగ్రీడియంట్స్ అని. ఆ 4 ఏంటి అంటే, మొదటిది కర్కుమిన్, రెండవది బోసివెలియా అంటాము, అంటే గుగ్గిలం అంటాము. ఈ 4 మేజర్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, కర్కుమిన్ అనేది ఉమెన్స్ లో వచ్చే 16 రకాల క్యాన్సర్ ని నియంత్రించడానికి, లోపల స్టార్ట్ అవ్వకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అడవి పసుపు నుంచి వస్తుంది. అంటే మనం ప్యాకెట్ లో అలానే బయట ఆడించే ఎండు పసుపు కాకుండా, అడవిలోనే అల్లం టైప్ లో ఉండే అడవి పసుపుని 1 కేజీని ఆడిస్తే అందులో 100 గ్రాముల నుంచి 250 గ్రాములు మాత్రమే కర్కుమిన్ వస్తుంది. ఈ కర్కుమిన్ వల్లనే ఆ పసుపుకి పసుపు రంగు వస్తుంది. సో ఇదేం చేస్తుంది అంటే, ఫీమేల్స్ లో వచ్చే క్యాన్సర్ ని కంట్రోల్ చేయడానికి, అట్లనే ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దానివల్ల ఇమ్యూనిటీని పెంచడానికి, సీజన్ కి తగ్గట్టు ఉమెన్స్ యొక్క ఇమ్యూనిటీని మోడరేట్ చేయడానికి, అంటే ఒక సీజన్ నుంచి సెకండ్ సీజన్ కి వెళ్ళేటప్పటికి ఫీమేల్స్ లో ఎన్నో రకాల హార్మోన్ చేంజెస్ రావడం వల్ల మేజర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ మాడ్యులేషన్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ కర్కుమిన్ అనేది ఎంతో అధికంగా ఉపయోగపడుతుంది. ఇంకా రెండోది కనుక చూసుకుంటే బోసివెలియా అంటాం, అంటే గుగ్గిలం. ఇది ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేది అధికంగా ఉండటం వల్ల ఫీమేల్స్ లో వచ్చే అంతర్గత వాపులని, కాళ్లల్లో ఉండే గుజ్జుని పెంచడానికి, అంతర్గత వాపులని కంట్రోల్ చేయడానికి, అలానే ఇప్పుడు వచ్చే కీళ్ల వాతంకి అగైనెస్ట్ గా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి ఈ గుగ్గిలం అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. పూర్వం ఈ తెల్ల గుగ్గిలం అనేది తలంటుకున్న తర్వాత ధూపం రూపంలో వేసేవారు. ప్రెగ్నెన్సీ లేడీస్ కి కానీ, లేదా వీక్లీ వన్స్ కానీ వేసుకునేవారు. అది తల అరడానికి అనుకునేవారు. బట్ అందులో ఉన్న సైన్స్ ఏంటి అంటే, ఈ గుగ్గిలంలో కాలినప్పుడు వచ్చే స్మెల్ పీల్చడం వల్ల కూడా లోపల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేది అధికంగా పెరిగి ఈ కాళ్ళ వాపులు, లేకపోతే కీళ్లవాతము, తర్వాత గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఈ తెల్ల గుగ్గిలం అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా మూడోది కనుక చూసుకుంటే వెలేరియన్. వెలేరియన్ లో ఉండే మంచి లక్షణం ఏంటి అంటే, ఇప్పుడు ఉండే ఎక్కువ జనరేషన్ తో బాధపడి స్లీప్లెస్నెస్, యాంగ్జైటీ, అలానే హార్మోన్ ఇంబ్యాలెన్స్, వీటిని కంట్రోల్ చేయడానికి, బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ని పెంచడానికి ఈ వెలేరియన్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా నాలుగోది కనుక చూసుకుంటే శతావరి. ఉమెన్స్ లో వచ్చే 100 రకాల సమస్యలను కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి ఈ శతావరి అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. శతావరి అంటే 100 భర్తలు కలిగింది అని అర్థం. ఫీమేల్స్ లో వచ్చే 100 రకాల అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ప్రివెంటివ్ గా పనిచేస్తుంది ఈ శతావరి. ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేయడానికి, మేజర్ గా మెన్స్ట్రుయేషన్ సైకిల్ ని రెగ్యులేట్ చేయడానికి, ఈస్ట్రోజన్ హార్మోన్ ని పెంచడానికి, అలానే ఇప్పుడు ఏదైతే బ్యాడ్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయో వాటిని నియంత్రించడానికి శతావరి అనేది ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటుగా ఇంకో మేజర్ గా మనకి 9 ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అది ఒకటి సాఫ్రాన్, 2 పీచ్, తర్వాత సోర్ సూప్ అంటాం, లక్ష్మణ ఫలం, క్యాన్సర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో నల్ల నువ్వులు ఉంటాయి, ఆమ్లా ఉంటుంది, తర్వాత అలోవెరా ఉంటుంది,
తర్వాత నల్లెవేడు అని ఉంటాము. ఇట్లాగా ఇంకొక మేజర్ గా 9 రకాల ఇంగ్రీడియంట్స్ తో కలిపి ఈ 13 రకాల ఇంగ్రీడియంట్స్ వచ్చింది ఈ ఐ కేర్. దీనివల్ల మేజర్ గా ఉమెన్స్ లో 6 రకాల వెల్నెస్ వస్తుందండి. అంటే మనకి తెలిసింది ఒకటే ఇమ్యూనిటీ, ఒకటే వెల్నెస్ అనుకుంటాం. బట్ ఉమెన్స్ కి 6 రకాల ఇమ్యూనిటీ అనేది రావడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి హార్మోనల్ ఇమ్యూనిటీ. అంటే ఎముకలకి సంబంధించి ఎటువంటి పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల పెల్విక్ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల కీళ్ళవాతంలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి కీళ్ళవాతం రాకుండా బోన్స్ డెన్సిటీ పెంచడానికి, బోన్స్ మెత్తబడిపోకుండా ఉండటానికి హార్మోనల్ గా మనకి ఇమ్యూనిటీ అనేది పెంచడం జరుగుతుంది. ఇంకా రెండోది కనుక చూసుకుంటే ఆస్టియో. ఏదైతే బోన్స్ ఉన్నాయో వాటిని మెత్తబడకుండా, తర్వాత కీళ్ళవాతం రాకుండా ఉండటానికి బోన్స్ ఇమ్యూనిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఏదైతే ఇప్పుడు మేజర్ గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో బాధపడుతున్నారో అట్లాంటి హార్మోనల్ సమతుల్యతను పెంచడానికి ఐ కేర్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మూడోది కనుక చూసుకుంటే కాస్మెటిక్ వెల్నెస్. కాస్మెటిక్ అంటే మనందరికీ అందంగా ఉండటం అంటే చాలా ఇష్టం. అందం అంటే ఏమనుకుంటాం? కలర్ అనుకుంటాం. కలర్ కి ఎన్నో రకాల క్రీమ్స్, పౌడర్స్, తర్వాత ఫేస్ వాషెస్, సీరమ్స్ చాలా వాడతాం. బట్ లోపల చర్మం అందంగా లేనిదే బయట ఎన్ని రాసినా ఆ గ్లో అనేది నిలబడదు. సో ఈ ఐ కేర్ అనేది ఏం చేస్తుంది అంటే లోపల బ్లడ్ ని ప్యూరిఫై చేసి స్కిన్ నుంచి గ్లో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల లేడీస్ కి గ్లోనెస్ అనేది ఆటోమేటిక్ గా, ఫెయిర్నెస్ అనేది వాళ్ళ ఉన్న కలర్ అనేది ఆటోమేటిక్ గా రావడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి కాస్మెటిక్ వెల్నెస్ అనేది వస్తుంది. ఇంకా నాలుగోది కనుక చూసుకుంటే ఫిజియోలాజికల్ వెల్నెస్. అంటే సైకలాజికల్ గా యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటం, తర్వాత స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయిపోవడం, ఎక్కువగా తరచూ హెడేక్స్ రావడం, ఇలాగ ఏవైతే ఉమెన్స్ కి ఫిజియోలాజికల్ వెల్నెస్ అనేది తగ్గిపోతుందో అట్లాంటి మెంటల్ ఫిజికలాజికల్ హెల్నెస్ ని కూడా మనకి ఐ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఐదోది కనుక చూసుకుంటే ఇమ్యూన్ వెల్నెస్. ఇప్పుడు ఏదైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ఆ ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి, ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయడానికి, సీజన్ కి తగ్గట్టు మన ఇమ్యూనిటీని మోడిఫై చేయడానికి కూడా ఐ కేర్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఫీవర్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి, బ్లడ్ లెవెల్స్ అనేవి కావాల్సినంత మేనేజ్ చేయడానికి, రక్త శాతాన్ని పెంచడానికి ఐ కేర్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఆరో ఇమ్యూనిటీ కనుక చూసుకుంటే గట్ ఇమ్యూనిటీ. ఏదైతే లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లం రావడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో ఆ లివర్ ని డీటాక్సిఫికేషన్ చేయడానికి ఐ కేర్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే లివర్ ని ప్యూరిఫికేషన్ చేస్తుందో ఆటోమేటిక్ గట్ వెల్నెస్ అనేది మనకి రావడం జరుగుతుంది. డైజెషన్ ని పెంచుతుంది, మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది. అలానే గ్యాస్ట్రిక్ అండ్ అసిడిటీ వల్ల వచ్చే పుల్లతేన్పులు, లేకపోతే కడుపు మంట, గొంతు మంట, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా గట్టకి సంబంధించి వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే నేచురల్ గా రేపు వచ్చే అనారోగ్యాలకి ఈ రోజు నుంచే మనకి కావాల్సిన ఉమెన్ కి కావాల్సిన 6 రకాల ఇమ్యూనిటీని పెంచడానికి ఐ కేర్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. రేపు అనారోగ్యం వచ్చాక వాడటం కన్నా ముందు నుంచి ప్రివెన్షన్ మోడ్ లో వచ్చిందే ఈ ఐ కేర్. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. రోజుకి 60 ml కనుక తీసుకుంటే, క్రానిక్ అంటే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు 60 ml కనుక తీసుకుని మినిమం 140 నుంచి 6 నెలలు, అంటే 4 నెలల నుంచి 6 నెలలు రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే క్రోనిక్ కండిషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించుకుని మళ్ళా వెల్నెస్ హెల్త్ లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదు కాంప్లికేషన్స్ ఏమీ లేవు అంటే ఇప్పుడున్న పొల్యూషన్ లో మనం ఎలాగో పోషకాలు ఉన్న ఆహారం తినట్లేదు కాబట్టి ఒక కనీసం డే బై డే అన్న 30 ml లేదా 20 ml తీసుకున్నా రేపు మనం హెల్త్ కాంప్లికేషన్స్ లోకి వెళ్లకుండా ఉండటానికి ఈ ఐ కేర్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. Are you stressed about hormonal imbalance? Do you know what impairment of hormones can lead to? PCOD, obesity, bone and joint pain, stress, depression and anxiety, blood pressure, diabetes. Introducing an amazing women wellness product from Indus Viva, Eye Care. Eye Care is a nutritional supplement propelled with ancient Ayurvedic principles formulated for women above 35 years of age. Majority of Indian women live without realizing their impaired hormonal issues where they require compulsory health assistance. More than half of women population over 35 years suffer from joint pains. Depressive stress disorders account for disability among women more than men.
Eye Care from Indus Viva provides comprehensive support for overall women's health. Eye Care is a patented blend, unique natural formulation with mouth-watering peach flavor, derived from the basics of Ayurveda, propelled with Incumin fusion of bioavailable curcumin, which supports overall women's health because of its antioxidant and immune-boosting properties. Goodness of Boswellia helps to manage muscle and joint disorders because of its anti-inflammatory and analgesic properties. Age-old asparagus helps to manage menstrual irregularities and support hormonal health. Valerian roots are traditionally known to support stress and balance mental health and wellness in women. In addition to this, Eye Care also contains the host of herbal ingredients and nutrition to support pre- and post-menopausal issues, aches and pains, normalizes mood, improves digestion and metabolism, and thus maintains overall women's health. Consume 30 ml Eye Care twice daily, half an hour before meal. Eye Care is a natural product and can be safely consumed by women above 35 years. Eye Care is also safe to be consumed along with other medications and well tolerated for longer periods. Celebrate womanhood with Eye Care. సో చూసాం కదండి వీడియో. ఐ కేర్ అనేది కంప్లీట్ గా ప్రివెన్షన్ మోడ్ లో ఉమెన్స్ కి వచ్చిన ఒక మంచి వరం. ఏదైతే మెడికేషన్ వైపు కంప్లీట్ గా వెళ్తూ చిన్న చిన్న కాంప్లికేషన్స్ కి మేజర్ ఆర్గాన్స్ ని రిమూవ్ చేయించుకుని లేదా పీసీఓడి పీసీఓఎస్ తో బాధపడుతూ ముందుగానే మెచ్యూర్ అయిపోవడం వల్ల ప్రీ మెచ్యూరిటీలోకి రావటము, 30-40 ఇయర్స్ తర్వాత రావాల్సిన కాంప్లికేషన్స్ 15 to 20 ఇయర్స్ లోనే స్టార్ట్ అవ్వడము, వీటి వల్ల ఏదైతే ఉమెన్ కాంప్లికేషన్ అనేది ఫేస్ చేస్తుందో దాని నుంచి లైఫ్ లాంగ్ మెడికేషన్ వైపు వెళ్లకుండా న్యాచురల్ గానే ఆర్గానిక్ గా ఆయుర్వేదంలో దాన్ని బాగా టెక్నాలజీ ఉపయోగించి అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ రూపంలో 1 లీటర్ బాటిల్లో తీసుకొచ్చిందే ఈ ఐ కేర్. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దాంతో పాటుగా 13 రకాల ఆయుర్వేదిక్ గుణాలు మన ఉమెన్స్ కి హెల్త్ ఇవ్వడం కోసం ఉపయోగపడుతుంది. సో ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తూ, ప్రాబ్లం లేని వాళ్ళు డే బై డే కన్జ్యూమ్ చేసిన రేపు వచ్చే కాంప్లికేషన్స్ నుంచి ఇప్పటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా వాడాలో చెప్పారా? వాటర్ లో బిఫోర్ ఫుడ్ కి ఎస్ సార్, బిఫోర్ ఫుడ్ కి ముందు 30 ml ఐ కేర్ విత్ 30 ml వాటర్ తో కంబైన్ చేసుకుని తీసుకోవడం ఎంతో మంచిది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటే మంచిది. బిఫోర్ ఫుడ్ అని ఎందుకన్నారు? ఖాళీ కడుపుతో ఉంటే మంచిగా పనిచేస్తుంది ఏ ఔషధమైనా సరే, ఖాళీ కడుపుతో. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటే మంచిది. ఓకేనా? ఒక ఐగ్లో మాత్రం పండు తిన్నట్టుగా అన్నం తిన్న తర్వాత తినాలి. ఒక ఐగ్లో అన్నం తిన్న తర్వాత ఏదో పండు తింటాం అట్లా చర్మ సౌందర్యం, చర్మానికి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా వస్తే దాన్ని వాడాలి. ఐ కేర్ కానీ మిగతా కానీ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు సంధ్యా సమయంలో, సాయంత్రం, ఇంకా సోదరి మనలకి ఏమైనా చాలా తట్టుకోలేనంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెయిన్ వస్తుంది, ఇవన్నీ ఆ డాక్టర్లు చెప్తుంటే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం. మరి ఆ మహిళా మనలకి అందరికి కూడా ఈవినింగ్ లైట్ ఫుడ్ ఏదో ఒకటి, లైట్ ఫుడ్ అనగానే 2 చపాతీలు, ఇంత కూర, ఇది కాకుండా కారం, ఉప్పులు, తాలింపులు కాకుండా లైట్ ఫుడ్ అంటే న్యాచురల్ ఫుడ్, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, పాలు, అవసరమైతే బ్రెడ్, ఇట్లాంటివి సాత్వికం. నేను 4 ఇడ్లీలు తిన్నాను, లైట్ ఫుడ్ తిన్నాను, 2 చపాతీలు తిన్నాను, ఇంత కూర వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నాను, ఇది లైట్ ఫుడ్ కాదు. అది అసలుకే లోపలికి వెళ్ళి ఆ ఆయిల్, ఉప్పు, కారం ఇంకా డబల్ చేస్తుంది పెయిన్ ని. ఇప్పుడే తట్టుకోలేనంత ఉంది, నిద్ర కూడా పట్టట్లేదు అని అనుకున్న వాళ్ళకి దయచేసి కొంచెం నోరు కట్టుకొని చెప్పండి, ఈ డైట్ ప్లాన్ చెప్పండి వాళ్ళు. ఓ మజ్జిగతోటి, లేకపోతే మజ్జిగన్నం తిని ఎప్పుడు 6 గంటలకి 6:30కి తిని పడుకునేటప్పుడు అంత ఐకేర్ తాగి పడుకుంటే చక్కగా కడుపులో అది పర్సనల్ పార్ట్స్ దగ్గరనో లేకపోతే ఇంకా కడుపు దగ్గరనో బ్లడ్ ని క్లీన్ చేయడము మంచిగా దాని పని అది చేసుకుంటది. ఒక 2 వారాల్లో చాలా క్లీన్ అవుతుంది బాడీ. ముందు ఫుడ్ ప్లాన్ చెప్పకుండా, డైట్ ప్లాన్ చెప్పకుండా మీరు అసలు
తీవ్రమైనటువంటి పెయిన్ ఎదుర్కొంటున్నా సరే నాలుకని కంట్రోల్ పెట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా సాయంత్రం పూట నైట్ ఫుడ్ తినేటప్పుడు ఇంతే తిన్నాను కాదు. మౌనిక, నీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. అందరం ఒకసారి మౌనిక గారికి మనం ప్లస్ ఇద్దాం. మీ పేరు పక్కన ఎవరైతే 6,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళు స్టార్ అని పెట్టుకోండి. స్టార్ అని 6,000 తీసుకున్నారు స్టార్. నేను ప్రియతమ ఎగ్జిక్యూటివ్స్ కి అందరికీ చెప్తున్నాను, స్టార్ థౌజండ్స్ కూడా ఎగ్జిక్యూటివ్స్ కి, మీ యొక్క నెంబర్ పక్కన వాళ్ళదే ర్యాంక్, వాళ్ళకి రీనేమ్ కూడా చేసుకోవడం తెలియదు అని అంటే వాళ్ళకి రీనేమ్ చేయండి. కొంచెం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ ఏంటి అనేది, మీది ర్యాంక్ ఏంటిది అంటే రూబీ అయితే రూబీ పెట్టండి, పెరల్ అయితే పెరల్ టైప్ చేసుకోండి మీరు. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా నేను ఎంఫసైజ్ చేసి మరీ ఒక్కొక్కటి చెప్తున్నాను. డైట్ ప్లాన్ అని ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ ఏంటి ఇది రెడ్ కలర్ లో రాసిరు, అన్ని బ్లాక్ రాసి ఒక్కటి రెడ్ ఏం రాసిరు అని స్పెషల్ గా చూస్తాం కదా, అట్లా అందుకని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెల్నెస్ గురించి కొన్ని చెప్తాను. ఎందుకనంటే ఇది మీరు చక్కగా 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఉపయోగపడేటువంటి కంపెనీ. మరి ఏ జ్ఞానం ఉంటే చక్కగా కంప్లీట్ చేసుకో. ఇప్పుడు మౌనిక ఏది ఉందా? నెట్ ఇష్యూ ఏం లేదు కదా నీకు? నెట్ ఇష్యూ ఏం లేదు. లేదు సార్. గుడ్, వెరీ గుడ్. అంటే నాకు బాగానే ఉంది కానీ నీ మధ్యలో ప్రెజెంటేషన్ స్ట్రక్ ఎంత అవుతున్నట్టు. చక్కగా ఉంది. స్ట్రక్ అవుతుంది. నీ ప్రెజెంటేషన్ ఎంత చక్కగా ఉందంటే, నువ్వు ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసి ఇంత వీడియో కనుక బయట ఒకటి విడుదల చేస్తే మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. లేడీస్ ఎంతో మంది, ముఖ్యంగా నా పిల్లల దగ్గర ఓకే నుంచి సార్. అందరి పిల్లలకి ఉపయోగపడుతుంది. ఏమ్మా, ఇది ఒక పాయింట్. ఎస్ సార్. సో స్టార్ అయిన వాళ్ళందరూ కూడా తమ పక్కన స్టార్ అని పెట్టుకోండి తప్పనిసరిగా. నేను కొన్ని మీకు బిజినెస్ టెక్నిక్స్ సక్సెస్ అవ్వడానికి అయ్యాను కూడా చెప్తాను. శ్రావణి గారు స్టార్ అవ్వలేదా? మహబూబ్ బి గారు, యు లక్ష్మీదేవి గారు, రాధా గారు, శ్రావణి. జస్ట్ స్టార్. మీరందరూ ర్యాంకులు తప్పనిసరిగా మార్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ రీనేమ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇంకా డిజిటల్ వర్క్ నేర్చుకోవాల్సిందే. అమాయకంగా ఉండడానికి లేనే లేదు. అమాయకంగా ఉండి నాకు డబ్బులు రావాలంటే అస్సలు ఎక్కడ ఇస్తారు? పాన్ కార్డ్ కావాల్సిందని అడుగుతున్నారా లేదా? ఇక నేను హెడ్ మాస్టర్ పాత్ర వహించాల్సిందే, తప్పదు. సువర్ణలత గారు, నేను చేయొత్తమనలేదు, హ్యాండ్ రైజ్ చేయమనలేదు, పని నేర్చుకోమన్నాను, రీనేమ్ చేసుకోవడం నేర్చుకోమన్నాను. రీనేమ్ చేసుకుంటారు. ఒకరి దగ్గరికి వెళ్ళి 2,000 మీకు అవసరం ఉంటే అడిగి చూడండి, ఫోన్ చేసి 2,000 అర్జెంట్ ఉంది ఇంట్లో, లేకపోతే పుట్టినరోజు పండుగ ఉంది, పిల్లవాడికి కేక్ తీసుకోవాలి, 1,000 రూపాయలు ఇవ్వండి, అడిగి చూడండి. సొంత వాళ్ళని, మన వచ్చిన బంధువుల్ని అడగండి, మన ఫంక్షన్కి వచ్చిన బంధువుల్ని, తెలుస్తుంది ఆ 1,000 రూపాయల విలువ. ఏమ్మా, నువ్వు చాలా బాగా చెప్పావు. భారతి గారు, మీకు ఏంటి, మీ ర్యాంక్ ఏంటి? రీనేమ్ చేసుకోవడం వచ్చా మీకు? మీ ర్యాంక్ స్టారా? అవును సార్. ఓకే, మీరు రీనేమ్ చేసుకోవడం వచ్చా మీకు? వచ్చు సార్, చేస్తాను. చేయండి, రీనేమ్ చేసుకోండి. చూడండి, వెల్నెస్ కి సంబంధించి మీరు ప్రెజెంటేషన్ సక్సెస్ అవ్వాలి. ముందు ప్రెజెంటేషన్ సక్సెస్ అవ్వాలంటే
ఆ పాయింట్ చెప్తాను. మీరందరూ కూడా, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు మీ యొక్క పేరు పక్కన అసలు వినబడేంత దూరంగా ఉన్నారంటే మీరు లాగిన్ అవ్వకుండా అయినా ఉండండి జూమ్ లో. లేదు నాకు ఇక్కడ ఇప్పుడు చెప్పేటువంటి జ్ఞానం 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే రండి. కానీ నో, అసలుకి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, నో ఎంటర్టైన్మెంట్. ముందు సీరియస్ పీపుల్ ఇబ్బంది కలుగుతుంది తర్వాత. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది డిజిటల్ వర్క్ ని కొంచెం నెమ్మదిగా నేర్చుకోండి. ఏం తల్లి నువ్వు ఇప్పుడు ఇంత బాగా చెప్పావు, నువ్వు ఎందుకు షేర్ చేయలేదు? షేర్ చేయడానికి ఆప్షన్ ఉందా నీకు? అవ్వట్లేదు సార్, ట్రై చేశాను సార్. ఇప్పుడు సెషన్ అంటే అయిపోయి నేర్చుకుంటాను ఇన్నాళ్ళ సార్. నుంచి నీకు అవ్వకుండా ఉండి నువ్వు ఎలా సంపాదిస్తున్నావు? ఎంత కంప్లీట్ అయింది నీకు ఇన్కమ్? 1,50,000 సార్. 1,50,000. షేర్ చేయడం రాకున్నా కూడా, షేర్ చేయడం ఆప్షన్ లేకున్నా సరే ఇండస్ట్రీ ఇచ్చింది, దానికి మనం చాలా కృతజ్ఞత తెలపాలి. అంటే సొంత పీపీటీ లాంటిది షేర్ చేయడం ఉంది అని అంటే. షేర్ చేయడం అనేది ఉంది అని అంటే మీకు సొంత పీపీటీ చేతిలో ఉన్నట్టు. అంటే సొంత పీపీటీ పట్టుకొని ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్లు అందరూ ఎన్ని ఊర్లు వాళ్ళకి తెలిసిన ఎక్కడెక్కడ ప్రెజెంటేషన్లు ఉన్నాయో అన్ని ప్రెజెంటేషన్లకి పీపీటీ పట్టుకొని తిరిగిన వాళ్ళే, ఈవెన్ లావణ్య మేడంతో సహా, నాగరాణి గారు. అర్థమైందా? మీకు ఇప్పుడు పీపీటీ అవసరం లేదని కాలం ఏం చేసింది అని అంటే, మీరు ఓన్ గా షేర్ చేసుకునేటువంటి అవకాశాన్ని, ఇంట్లో కూర్చునే పీపీటీలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీరు మార్కెటింగ్ అంటే ఎక్కడో బస్ స్టాప్ దగ్గరకో, వీళ్ళింటికో, వాళ్ళింటికో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని మీ దగ్గరికే వచ్చినటువంటి ఆప్షన్. అయినా సరే మీరు మొబైల్ పట్టుకున్నా సరే వీడియోలు షేర్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ల ద్వారా మీకు అకౌంట్ లో ₹1,00,000, ₹1,50,000, కొంతమందికి అయితే ₹2,00,000 కూడా వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో డాక్టర్ మేడం చెప్పినటువంటి వీడియో, తర్వాత కంపెనీ ఐకేర్ వీడియోనే ఎక్కువ అట్రాక్ట్ చేసింది. అవునా? అంతేనా బుచ్చిరెడ్డి గారు? తను ఎంత చెప్పింది అనే దానికంటే దృశ్యమే ఎక్కువ పనిచేసింది. అంటే మీరు ఎన్ని ప్రెజెంటేషన్ లాస్ అయ్యారో మీకు తెలుస్తుందా? అసలు మీ దగ్గర నేమ్ లిస్ట్, మీ దగ్గర నేమ్ లిస్ట్ ఉండి ఉంటే మీ ప్రెజెంటేషన్లన్నీ ఎన్ని లాస్ అవుతున్నాయంటే, మీ ప్రెజెంటేషన్లు ముందు మీరు సక్సెస్ కావాలంటే ముందు ఇది తెలుసుకోండి. ఐకేర్ గొప్పతనం గురించి కానీ లేకపోతే ఇంకో గొప్పతనం గురించి తర్వాత సంగతి. ముందు మీకు ప్రెజెంటేషన్, మీరు నేర్చుకున్నది, తెలుసుకున్నది వేరే వాళ్ళకి ప్రెజెంటేషన్ నేర్చుకోండి. రాంబాబు గారి దగ్గర ఆటో లేకుండా సంపాదించగలరా? ఎట్లా సంపాదిస్తారు? నాకు ఆటో వచ్చింది అంటే ఎట్లా ఆటో వచ్చింది ఎలా వస్తుంది సంపాదన? మీరు ఇప్పుడు చేసినటువంటి ప్రజెంటేషన్ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కాదు, మిమ్మల్ని మీరు సంపాదించుకోవడానికి. అంటే మీరు ప్రెజెంటేషన్ చేయడానికి మీ దగ్గర అసలు షేరింగ్ ఆప్షన్ లేదు, షేరింగ్ చేయడానికి కుదరనే లేదు అని అంటే మీరు ఎలా మనీ సంపాదిస్తారు? అసలు నీకు కొన్నాళ్ళకి నీకే మంచిగా నీకు తెలిసిపోతుంది, ఓహో నాకు దీనికంటే బ్యూటీ పార్లర్లే బెటర్ అనిపిస్తుంది. దానికి వచ్చేస్తుంది, అంటే ఇమీడియట్ గా ఒక 5,000, 3,000 వచ్చేస్తాయి కదా, కాబట్టి అదే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు నేనే ప్రెజెంటేషన్కి వచ్చాను, నా భార్య నా పిల్లలు కలిసి మౌనిక గారు నాకు చెప్పండి అని నేను అన్నాను. మీరు ప్రెజెంటేషన్కి కూర్చున్నారు, మీరు శృతి గారు ఇక్కడ ఉన్నటువంటి 500, 250 కూర్చున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కుటుంబం మీ ముందు కూర్చొని ఉంది. చెప్పండి ఐకేర్ గురించి. నువ్వేం చేస్తావు? నాకు మిర్యాలగూడకు వస్తావా? సూర్యాపేట వరకు వస్తావా? ఒకవేళ నేను వస్తే నీకు 300 PV కాదు 1000 PV నేను సేల్ అయ్యేటట్టు చేయగలను. నాకు ఆ కెపాసిటీ ఉంది. ఇప్పుడు నాకు చెప్పు, నువ్వు ఎలా ప్రెజెంటేషన్ చేస్తావు? డియర్ రెస్పెక్టెడ్ లావణ్య గారు, కోటం గారు, మీరు రండి అని చెప్పి మీరు షేర్ చేస్తుండండి, నేను చెప్తుంటానని చెప్తారా? అట్లా ఎన్ని హరిప్రసాదులకు నువ్వు లావణ్య మేడం హెల్ప్ అడుగుతావు, కోటం గారి హెల్ప్ అడుగుతావు? నీ డబ్బుని ఎవరు ఆపుకుంటున్నారు? 1,50,000 వచ్చినా కూడా నువ్వే ఆపుకుంటున్నావు. ఇది 1,50,000 వచ్చినా కూడా
సరే 10,000 20,000 వచ్చిన వాళ్ళకి ఇంకా నమ్మకం కుదరలేదు అనుకున్నాం. కంపెనీ 500 చొప్పున 1,50,000 ఇచ్చిన తర్వాత కూడా మీరు క్వాలిటీ ప్రెజెంటేషన్ చేయకుండా ఇంకా నాకు టీం రాలేదనో ఇంకా ఇన్కమ్ రాలేదని అంటే అది ఎవరి మిస్టేక్ అవుతుంది? అర్థమైందా? ఇది నేను ఇంకా చెప్పకుండా నీకు ఇండస్ట్రీలో లైఫ్ ఇస్తుందమ్మా అని నేను చెబితే అంత తొండి చేసినట్టే. అర్థమైందా? ముందు క్వాలిటీ. మీరు నాకు ఎప్పుడైతే నువ్వు వెంటనే ఇండస్ట్రీవా చేసినటువంటిది ఆ యొక్క అడ్వర్టైజ్మెంటే కాదు, ఇగో ఈ అమ్మాయి చేసింది చూడు వీడియో, ఇప్పుడు హరిప్రసాద్ ఫ్యామిలీ అట్రాక్ట్ చేస్తుందా చేయదా? ఎందుకంటే నా చేతిలో పీపీటీ ఉంది, ఎమ్మటే షేర్ చేశాను. నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు రోజుకి 5 ఫ్యామిలీస్కి అవేర్నెస్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని. అట్లా వారానికి 7 రోజులు అనుకుంటే 30-40 మెంబర్స్కి నువ్వు అవేర్నెస్ చేయొచ్చు. అందులో 20 ప్రొడక్ట్స్ వచ్చినా కూడా నీకు ఎంత? 10,000 రూపాయలు ఉంటాయి వారానికి. ఎవరి దగ్గరికి వెళ్ళి గంటలు నిలబడాల్సిన అవసరం ఏంది? చేయాల్సిన పని చేస్తే పొందవలసింది పొందుతాం అంతే. ఎంత సబ్జెక్ట్ వస్తే ఏంటి, నువ్వు ఎంత బాగా చెప్తే ఏంటి, అసలు అట్రాక్ట్ చేయదు. నీ షేరింగ్స్, నువ్వు పీపీటీ తోటి ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నావు, వీడియోస్ తోటి ఎలా చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. ఇది ఓట్ల కోసం కాదు కదా. ఓట్లకైతే వీడియోస్ చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మాట్లాడి చాలా మంచి స్పీకర్ అనిపిస్తే చాలా అందరు ఓట్లేసి వెళ్ళిపోతారు. ఇది మాత్రం నువ్వు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పాయింట్. నేను ఆల్రెడీ నీకు చెబితే నేను ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా సార్, మొబైల్ షాప్ లోనే ఉన్నాను అన్నా, తొండి చేసావు. అవునా? ఇప్పుడు మళ్ళీ ఇంకోళ్ళ మీద ఆధారపడి అట్లా 1,50,000 వచ్చినా కూడా ఆధారపడితే ఎట్లా? నువ్వు 10,000 వాళ్ళకి ఎట్లా కాన్ఫిడెన్స్ ఇస్తావు? వస్తుందండి మీకు 1,00,000 ఎట్లా అంటావు నువ్వు? ఇప్పుడు లావణ్య మేడం ప్రతిరోజు అన్ని ప్రెజెంటేషన్ చేసి వారానికి 10,000 సంపాదిస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? రోజు హరిప్రసాద్ గారు మీరు కొంచెం మీకు ల్యాప్టాప్ బాగుంది, మీరు నాకు ప్రతి దానికి రండి అంటే మేడం రోజుకి 20 ప్రెజెంటేషన్ చేస్తుంది. 20 సార్లు నేను కూర్చోను ఇక్కడ. ఎట్లా సాధ్యమవుతుంది? అంటే లావణ్య మేడం ఒక్కతే ఎంపవర్మెంట్ సాధిస్తుందా? ఇండస్ట్రీలో పుట్టింది లావణ్య మేడం కోసం, హరిప్రసాద్ కోసమా? ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్ ప్లేస్ అంటూ ఒకటి ఉంది. ఇంట్లో ఒక టీవీ ప్లేస్ ఉంది, వాషింగ్ మిషన్ ప్లేస్ ఉంది. అట్లాగే ఇక మీదట అవేమి సంపాదించవు, అవన్నీ ఇంకా ఖర్చే. కానీ మీ ల్యాప్టాప్ సంపాదిస్తుంది. మీ సార్ నేను ప్రజెంటేషన్ చేస్తాను, మీకు ఇక్కడ ఓట్లు ఏమి పడవు, అసలు ఓట్లు ఎవరు వేయడానికి లేరు. అసలు టీవీ బెటర్. అంత నువ్వు ఇంకొకసారి ఇంకెవరైనా సరే, ఎవరైనా ల్యాప్టాప్ ఉన్నది అని అంటే షేరింగ్ చేయడం, ఇది మీ సొంత ఎంపవర్మెంట్ స్టేట్. అది ఫస్ట్. మీరు అందుకనే మొట్టమొదటి లక్ష్యం పెట్టుకోవాల్సింది ఏంటిది? వరలక్ష్మి గారు, మీ లక్ష్యం ఏంటి? మొట్టమొదటి లక్ష్యం ల్యాప్టాప్ కొనుక్కోవాలి సార్. మీకు మనీ ఎంత వచ్చింది? 93K సార్. ఒకసారి డబ్బు లక్ష్మీదేవి వినపడ్డది కదా, హార్ట్ ఇవ్వండి. మేడం ర్యాంక్ 250, ఇంకా మేడం 1000 అయింది, కానీ మేడం గారు అయితే 92,000, కొంచెం రీచ్ టచ్ 1 lakh టచ్ చేస్తుంది. నమ్మకం వచ్చిందా 2 లక్షలకి వెళ్తారని? మీకు కాన్ఫిడెంట్ వచ్చింది సార్. మీరు దగ్గర 4 కంప్యూటర్లు కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్. కొంచెము ఏం చేయాలి అనేది మీకు తెలియక, ఎలా చేయాలో తెలియక మీరు స్ట్రక్ అయిపోతారు. మీకు ABCDలు వచ్చినా చాలు, ఇందులో చక్కగా సంపాదించుకోవచ్చు. మేము ఇష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, మీ టైము వాళ్ళ టైం కుదరక. మీకు షేరింగ్ ఆప్షన్ వస్తే చాలు. షేరింగ్ వచ్చి 4 మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వీడియోని చాలు, చాలా చక్కగా ఉంటుంది. వాట్సాప్ లేకుండా అవుతుందా? ఇదివరకు ఫస్ట్ లో అన్ని వాట్సాప్ తెలిసిపోయిందా? లేదు కదా. ఈరోజు వాట్సాప్ని సింగిల్ లక్ష్మి మేడం కూడా ఉపయోగిస్తారు, అందరూ ఉపయోగిస్తారు, చదువు వచ్చినా రాకున్నా.
జూమ్ ని ఉపయోగించగలుగుతుంది? ఫస్ట్ లో తెలియదు కదా. మీరు మాత్రం ఫస్ట్ ల్యాప్టాప్ ని తీసుకోవడము ఇది చాలా ముఖ్యము. లేకపోతే నేను ఎన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి స్పీచ్లు ఇచ్చిన ఆ, బాగా చెప్పారు సార్ అంటారు, కానీ బాగా చెప్పడం కాదు, బాగా సంపాదించాం సార్ అని అనాలి. మేము బాగా సంపాదించాము, సంపాదిస్తున్నాము, ప్లస్ ఇంకొకరు సంపాదించేలాగా చేస్తున్నాము అనాలి. మీరు ఇప్పుడు ఇంకొక ప్రతినిధి ఉన్నది, నాకు వివా నుంచి వచ్చే మనీని ఫస్ట్ నేను ల్యాప్టాప్ నే తీసుకుంటాను అని పెట్టుకోవాలి. అది మీ యొక్క సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంతే. దాని దగ్గర నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకొకరితోటి మాట్లాడాలి అన్న ఏదైనా సరే చిన్న జూమ్ లింక్ తీయడం రావాలి, వాళ్ళతో ఒక వీడియో. బయటకు తిరిగేంత టైం ఉందా రాంబాబు గారు? మీ టైం దొరకడమే ఎక్కువ. బయట తిరిగే టైం ఎక్కడిది? ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీ నలుగురు టీము, మీకు నలుగురు ఉన్నారనుకోండి రిటైల్ చేసుకునే వాళ్ళు, వాళ్ళతో మాట్లాడన్నా ల్యాప్టాప్ కావాలండి. మీరు జస్ట్ ఫోన్, ఇప్పుడు వరలక్ష్మి గారికి మొబైల్ తోటే ₹1,00,000 సంపాదిస్తే మీకు ఇంకా దీని మీద ల్యాప్టాప్ మీద వర్క్ నేర్చుకుంటే మీరు ఎంతమందికి 90,000 ఇప్పించగలుగుతారు చూడండి. సరే, ఈ వెల్నెస్ కి సంబంధించి అందరికి డైట్ ప్లాన్ చెప్పేటప్పుడు ఈ 5 విషయాలు చెప్పండి తప్పనిసరిగా. ఆ తర్వాత మీకు మన బిజినెస్ అవార్డ్స్ గురించి నేను చెప్తాను. మనకి ఒక ప్రోగ్రామ్, మన సెలబ్రేషన్ ఉంది, దాని గురించి మీకు చూపిస్తాను. ఫస్ట్ది, భోజనం చేయడానికి ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పాలి. మన మిత్రులకి ₹3,000 పెట్టుకున్న మిత్రులకి ఏం చెప్పాలంటే, మీరు క్లీనింగ్ గురించి పట్టించుకోవాలండి ఫస్ట్ అని చెప్పాలి. నేను ఒక మేడం గారికి ఫ్యామిలీ ఫ్రెండ్కి వస్తే నేను చెప్పాను, నేను చెప్పేటువంటి లిస్ట్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నేను చెప్పుకుంటూ, ఇప్పుడు మౌనికి ఎట్లా చెప్పుకుందో అట్లా చెప్తూ ఉంటే, పెద్ద పేగు గురించి చెప్తూ ఉంటే ఆమెకు అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య పెద్ద పేగు సమస్య. నమ్మకి నొప్పి, మంట, ఎన్నో హాస్పిటళ్ళు. డైట్ ప్లాన్ అడిగితే అది ఎవరు చెప్పలేదు సార్ అన్నాడు. అప్పుడు ఒకసారి మందిరం దగ్గర పోయి, అప్పుడు నేను చేశాను, ఆ తర్వాత బంద్ చేశాను సార్ అన్నాడు. మేడంకి సీరియస్ గా నేను చెప్పాను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందో, నిద్ర కూడా పట్టదంట పెయిన్ కి, కానీ తిని పడుకుంటుంది. అప్పుడు తనకి అసలు ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని, ఆ ఈవినింగ్ ఫుడ్ తీసుకునే దగ్గర పూర్తిగా సాఫ్ట్ గా ఉండాలి. బాయిల్ చేసింది ఉండకూడదు, వెజిటబుల్స్ తీసుకోవాలి. ఆ క్యారెట్నో, కీరానో, లేకపోతే ఎన్నో ఉన్నాయి, అన్ని తీసుకోవాలి. ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుంటే, మనకి లాగిన్ అయ్యే వాళ్ళు, మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు? 3 రకాలుగా ఉంటారు. 3 రకాలుగా ఉంటారు. ఓకే, ఒకటి తీవ్రమైన ప్రాబ్లం వచ్చేవాళ్ళు, ఇప్పుడు మేము తట్టుకోలేకపోతున్నాం. ఒకటి ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది, నాకు సింటమ్స్, పెయిన్స్ వస్తున్నాయి అంటున్నాను. మూడవది ముందుగా ఇలాంటి ఏమి రాకుండా ఉండేవాళ్ళు, వాళ్ళు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అంత 30 ml తీసుకుంటే సరిపోతుంది. ఇది ఐకేర్ సరిపోతుంది. సరేనా? ఇది మీరు చెప్పాలి. మీకు మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఎంత ఇస్తే మీకు అంత ఇన్కమ్. ఓకే, మొదట వాళ్ళు ఇంట్లో అందరితో పాటుగా సమానమైన ఫుడ్ కాకుండా వీళ్ళు కొంచెం డిఫరెంట్ ఫుడ్గా తీసుకోవాలి. ఒకే వంట కాదు, డిఫరెంట్ వంట. ఆ వంట వేరు, ఈ వంట. అంటే ప్రాబ్లం ఎదుర్కొంటున్న వాళ్ళది వేరు, వాళ్ళది వేరు. ఓకే, ఇప్పుడు నాకు సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళకు వండిన తెల్లన్నమే నాకు అన్నమే, వాళ్ళకు వండిన దోశలే నా దోశలే అంటే ఇక అది కుదరదు. వాళ్ళ సమస్య వేరు, నా సమస్య వేరు. కాబట్టి నాకు సపరేట్గా ఓ మజ్జిగన్నము, లేకపోతే ఇంకొక జావా చేసి ఇవ్వడము, ఇది చేయాలి. అంతేనా ప్రీతి గారు? ఇది చేయాల్సింది. ఇది మొదటిది. ఇది చెప్పాల్సిన మీరు డైట్ ప్లాన్ మొదటిది చెప్పాలి. రెండవది క్లీనింగ్ సెషన్, అంటే క్లీనింగ్ విషయాన్ని పట్టించుకోవాలి. ఫీడింగ్ కాదు, క్లీనింగ్ కి ఇంపార్టెన్స్. రోజుకి పిల్లలైతే 2 సార్లు, పిల్లలైనా పెద్దలైనా 2 సార్లు మోషన్కి వెళ్ళారా లేదా, ముఖ్యంగా సమస్య ఉన్నవాళ్ళు వెళ్తున్నారా లేదా, లేదా 2 రోజులకు ఒకసారి అంటూ వెళ్తున్నారా? అమ్మో, అది ఇంకా ఎంత ప్రమాదం అంటే మామూలు ప్రమాదం కాదు. అది
ఆర్డిఎక్స్ బాంబుని సంఖలో పెట్టుకొని తిరుగుతున్నట్టే వాళ్ళైతే. అది లోపల ఆ చెడు వాయువులంతా కూడా కణితులుగా తయారైపోతూ ఉంటాయి. చాలా పెద్ద ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ ఏంటి, ఈ యొక్క ఫుడ్ని సపరేట్ గా ఉండడం, తర్వాత క్లీనింగ్ సెషన్ పట్టించుకోవాలి. ఓకే. రెండవది ఆకలిని పట్టించుకోవాలి. ఆకలి ఎంత ఆకలి అవుతుందో అంతే. అనిత గారు మీరు చెప్పాలి. మీరు చెప్పే విధానానికి మీకు ఓట్లు పడతాయి, అంటే పీవీ. ఓకే, క్లీన్ అంతే. తర్వాతది ఆకలి. పిల్లవాడికి ఆకలి కావట్లేదు అనుకోండి, పిల్లవాడికి ఆకలి అంటే అర్థం ఏంటి, డైజెషన్ అనేది స్ట్రక్ అవుతుంది, కొంచెం మెత్తగా చేసినటువంటి ఫుడ్ని పెట్టాలి. మెత్తగా చేసిన ఫుడ్ పెట్టాలి, లేకపోతే ఫ్రూట్స్ వరకే ఇవ్వాలి, లేకపోతే జ్యూసెస్ ఇవ్వాలి అని అర్థం. ఆకలి అయితే ఏం వదిలిపెట్టరు, అడంతేనండి కుక్కేద్దామని వెళ్ళిపోకూడదు మీరైతే. ప్రేమ ఏదన్నా ఉంటే ఓపిక్గా జ్యూస్ చేయడము, వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ షేక్ ఇవ్వడము, ఇట్లా చేయాలి. ఆడత్తే అంటాడు ఆకలి అవ్వట్లేదంటే అక్కడ ఏదో ఉన్నది. ఆకలి కొంచెమే అవుతుందంటే కొంచెమే తీసుకోవాలి. వండుకుంది ఏం చేసుకుంటాం, ఇట్లాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రాబ్లం తగ్గట్లేదు అని అంటే నేనున్నానని ఎవరు వస్తారు? ఉంటారు. సందుకు ఒకరు ఉన్నారు, డాక్టర్లు, వీధికి ఒకరు ఉన్నారు, కాలనీలే పెట్టిరంట. ఒక మేడం వాపోతుంది, ఇది ఎక్కడి సార్, కాలనీలో వచ్చిర్రు. అది సరేనా? వెల్నెస్ ఉంటే వెల్నెస్. ఈ చిన్న చాలు. ఈరోజు మొత్తం మీ అందరికి ఈ యొక్క షేరింగ్ అనేది, ఇది లేకుండా మీరు ఎన్ని చెప్పినా కూడా కనీసం 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత అయినా సరే, మై డియర్ ఫ్రెండ్స్, 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత అయినా సరే ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా మీరు బిలీవ్ చేసి మీరు చెప్పేటువంటిది ప్రెజెంటేషన్స్ అనేది ముందు మీకు 1 lakh వచ్చిందంటే మీకు రిటైలర్స్ వస్తున్నారని అర్థం. రిటైలర్స్ వస్తున్నారు, వాళ్ళకి మీరు ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారు? మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు 2025లో ఛాలెంజ్గా తీసుకొని ముందు ఒక 20,000 సంపాదించుకొని, ఇండస్ట్రీలో ఎవరు సొమ్ము అడగట్లేదు, అనే సొమ్ము ఇస్తుంది. ఆ సొమ్ములో నుంచే మీరు ఫస్ట్ మీకు వచ్చినటువంటి డబ్బు. గౌరవనీయులైనటువంటి వందన గారు స్టార్ట్అప్ అయి ఉండి 1,20,000 సంపాదించారు. ఏమండి, మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది షేరింగ్ మీద. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని గంటలు ఎగ్జిక్యూటివ్లు వాళ్ళ ల్యాప్టాప్ల ముందు కూర్చొని జూమ్ లింకులు తీసుకొని చెప్పకపోతే ఇంతమందికి ఇన్కమ్ సంపాదించే వాళ్ళేనా? సో అది మీకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇవ్వదు. సెల్ఫ్. ఇంకొకటి, స్టార్ 250 వెల్నెస్ బాస్కెట్ రేపటి నుంచి మీరు సార్ స్టార్లు సార్ ఒక స్టార్ అయిపోయిన వాళ్ళకి మనం దీంట్లో ఇద్దామా? స్టార్. ఓకే సార్. ఓకే, రైట్. స్టార్ అయిపోయిన వాళ్ళు మీ రీనేమ్ నేర్చుకోలేదండి, వాళ్ళు తర్వాత పాఠశాలకు వెళ్తారంటాను, ఇది చెప్పదు. మీరు ఇంకా ఎవరు కూడా అమాయకంగా ఉండొద్దు, ప్రతి డిజిటల్ వర్క్ ని నేర్చుకోవాల్సిందే. మీరు టైప్ చేయండి, వాట్సాప్లో ఎట్లా టైప్ చేస్తారో అన్ని తెలుసు. రీనేమ్ చేసుకోండి, స్టార్ అని పెట్టండి. మా శెట్టి, మీరు స్టార్ కాని వాళ్ళని ఇవ్వకండి, అడ్మిట్ ఇవ్వకండి. స్టార్ అయిన మిగతా వాళ్ళని, ఎందుకంటే ఖచ్చితంగా లింక్ అందరిలో పెడతాం. ఇది బిజినెస్ సంబంధించినటువంటి అవి కూడా మనం వర్క్ కి సంబంధించినటువంటి చెప్తాం. కాబట్టి శ్రావణి గారు, విషయం ఏంటంటే మీరు ఎలా సంపాదించుకోవాలి, ఎలా చెబితే ఏ పని చేస్తే సంపాదించుకుంటారు అనే విషయాన్ని చెప్తాం. కాబట్టి కొత్త వాళ్ళకి ఇది అవసరం లేదు. అర్థమైందా?
కొత్త వాళ్ళకి ఇది అవసరం లేదు. ఎవరైతే నేను ఎర్న్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, నేను డిస్ట్రిబ్యూటర్ని ఇవాళ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. వెల్నెస్ వాళ్ళ గురించి, వాళ్ళు కదా ప్రెజెంటేటర్లు, అర్థమైందా? వాళ్ళ గురించి అన్నమాట. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇది మోటివేషన్ ప్రోగ్రామ్ కాదు, పని చెప్పే ప్రోగ్రామ్. అందుకని పని అంటే మళ్ళీ పారిపోయేటోళ్ళకి ఇది వద్దు, ఇది పని చెప్పే ప్రోగ్రామ్. సరేనా? మీకు ఇప్పుడు నేను ఇవి నోట్ చేసుకోండి, పెన్ పేపర్ తీసుకోండి లీడర్స్ అందరూ. మీ ప్రెజెంటేషన్ లో తప్పనిసరిగా మీ దగ్గర ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి మీ డైట్ ప్లాన్, నేను చెప్పినటువంటి డైట్ ప్లాన్ చెప్పండి. ఏదైనా మీరు ఇప్పుడు టైలరింగ్ నేర్చుకున్నారు, టైలరింగ్ నేర్చుకుంటే మీ దగ్గర ఆ మిషన్ ఉండాలి, లేకపోతే ఎలా సంపాదిస్తారు దాని మీద? ఎలా మాట్లాడతారు అవతల వ్యక్తితోటి? అందరికి మొబైల్లో మాట్లాడుకుంటూ ఉంటే మీరు అనేక ఏరియాలకు ఎలా వెళ్తారు? చూడండి, 2025 బిజినెస్ అవార్డ్స్, దీంట్లో ఫస్ట్ వన్ దీన్ని నోట్ చేసుకోండి. 75 కాదు, 70. ప్లాటినం మెడల్ ఎవరికి అని అంటే 70,000 పైన సంపాదించిన. గోల్డ్ మీ టీంలో వాళ్ళకి ఎవరికి గోల్డ్ మెడల్ అంటే 50,000 సంపాదించిన వాళ్ళకి. సిల్వర్ మెడల్ ఎవరికి ఇస్తామంటే 30K సంపాదించిన వాళ్ళు. ఓకే, దీన్ని తీసుకోండి. ఎంటర్ప్రినర్ అవార్డ్స్ చూడండి. ఎంటర్ప్రినర్ అవార్డ్స్ రెండు రకాల అవార్డ్స్ ఉంటాయి మనకి, బిజినెస్ అవార్డ్స్ అండ్ సార్ బ్రోంజ్ కూడా ఉంది. బ్రోంజ్ 15,000 దాటిన, అది ఇక్కడ కనపడలేదు, నేను చూపిస్తాను.